చేతిలో ఉండదు కదా, శిక్ష అనేది కోర్టుల చేతిలో ఉంటుంది. యా ఓకే, ఎస్ ఓకే. యా పసులూరి సురేష్ గారు ఒక 1 minute అండి, టైం లేదు ప్లీజ్. సార్ నేనేం చెప్తున్నానంటే ఏది కూడా ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు అన్నది బలంగా చెప్తాను. ఇందాక భూమన్ కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్పారు. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు స్వయంగా ఆయన అనేక ఆధారాలను సమర్పించి ఆయనే చెప్పారు, నా మీద మీరు ఎటువంటి కేసైనా నమోదు చేసుకోవచ్చు, అక్రమాలకు పాల్పడి ఉంటే చర్యలు తీసుకోవచ్చు అన్నారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది? దానికి మళ్ళీ స్పందన లేదు. ఎలా ఉంటుందంటే కేవలం రాజకీయ అంతెందుకు సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యవహారం కూడా నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీడీపీ వెంకటరమణారెడ్డి అనే అతను ఒక ఫిర్యాదు చేస్తే ఆనాడు అటవీ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖని సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అప్పుడే విచారణ కూడా జరిగింది. ఎప్పుడు 2010-14 సమయంలోనే ఏ ఆక్రమణలు లేవు అనేసి ఆ రోజు కమిటీ తేల్చింది. అప్పుడే తెలిసిన వ్యవహారాన్ని మళ్ళా వీళ్ళు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు అభినయ్ గారి మీద ఆ రోజు ఏం చేశారు, టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది, 4,000 కోట్లు అని చెప్పి దాని మీద పుంకాను చర్చలు జరిపారు. మళ్ళా 4,000 కోట్లు లేదు, 2,000 కోట్లు అన్నారు, మళ్ళీ 600 కోట్లు అన్నారు. దానివల్ల ఎన్నికల్లో ఎంత లబ్ధి పొందారు? అభినయ్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించారు. ఏమీ లేదంటే ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు ఎంత నష్టాన్ని కలిగిస్తాయి? ఒక మంచి వ్యక్తిని మీరు బూటిగా చూపిస్తారు, అతని మీద అవును, దీని మీద మీరు ఒక్కరికే కాదు, మీకు ఒక్కరికే కాదు, అవునవును మీకు ఒక్కరికే కాదు, ఇవన్నీ కూడా అనుమానాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. క్లోజ్ చేద్దాం సార్, టైం అయింది. థ్యాంక్ యూ సురేష్ గారు, శిరీష్ గారు, అలాగే కిరణ్ గారు, కృష్ణాంజన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ పాల్గొని. సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల భూ కబ్జాల అంశం ఏదైతే ఉందో ఇది హీటెక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే చాలా వరకు కూడా ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. కానీ ఆ తర్వాత